పరామర్శల పేరుతో రాజకీయ డ్రామాలు ఆపి ముందుగా అల్లూరులో దాడికి గురైన దళిత కుటుంబాన్ని పరామర్శించాలని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆదోనిలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న జగన్కు బాధ్యత ఉంటే ఆలూరు నియోజకవర్గంలోని దాడికి గురైన దళిత కుటుంబంతో పాటు యాదవ, వాల్మీకి, బోయ వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలను ముందుగా పరామర్శించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించాలన్నారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం పర్యటనలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని తగిన పాఠం చెబుతారని హెచ్చరించారు. అయితే జైలుకి వెళ్ళారు వాళ్ళని పరామర్శించడానికి అనే పేరుతో వందలాది వేలాది మందిని జనాల్ని గుమికూడి అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజల్లో ఆదరణ ఉంది, ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారు అనే ఒక చూపించుకునే నెపంతో 2019కి ముందు ఒక్క ఛాన్స్ అనే పేరుతో వచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడో ప్రజలు ఇప్పటికి కూడా భయంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్ అని చెప్పి. ఆ భయాన్ని పోగొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల జనాలు వస్తున్నారు అనే ఒక భ్రమను కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూస్తే అర్థమవుతుంది. జగన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న జరిగిన సంఘటన మీకు కరెక్ట్గా స్క్రిప్ట్ ఇచ్చినట్టు లేరు. మీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు గొడవ జరిగిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత గిరి అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ మీరు అన్నారే సంఘాల నుంచి నేమ్కల్లుకి వెళ్తుంటే నేమ్కల్లో ఆపి విరూపాక్షి గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు, కొట్టారని అంటారే. ఒక్కసారి ఆ వీడియోలు అన్నీ మీరు రివైండ్ చేసి చూడండి. మీకు స్క్రిప్ట్ ఇచ్చిన దాన్ని దాదాపుగా ఐ థింక్ ప్రెస్ వాళ్ళకు కూడా చాలా ఓపిక్గా మీ ఓపికని మెచ్చుకోవాలి. దాదాపుగా 2 గంటల పైన ఆయన ప్రెస్ మీట్ చెప్పారు. ఒక్కొక్క సెంటెన్స్ 3 సార్లు చదివారు. నేను కూడా చూసాను ఆ ప్రెస్ మీట్. అంటే ఆయనకి మైండ్ ఏమైనా పనిచేస్తుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు, కానీ ఆ స్క్రిప్ట్ని మీకు ఇచ్చిన వాళ్ళు తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆయన సంఘాలకు వెళ్ళారు. సంఘాలలోన మా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు అనేటువంటి శేఖర్ యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శేఖర్ యాదవ్ గారిని వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారితో పాటు దాదాపుగా 200 పైనే ఎమ్మెల్యే అనుచరులు, గూండాలు కూడా వెళ్ళడం జరిగింది సంఘాలకి. అక్కడ మరణాయుధాలతోన ఆ శేఖర్ యాదవ్ గారిని కొడితే వాళ్ళ మదరు ఉంది అక్కడ, 85 సంవత్సరాల ముసలామె మదరు, తర్వాత తోడికోడళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా భయంతోన బిక్కిబిక్కిపోయారు. ఇప్పటికీ మేము మొన్న విజిట్ చేసినప్పటికీ కూడా ఆ శేఖర్ యాదవ్ వాళ్ళ ఇంటి తలుపుని ఒకటి పడగొట్టారు. అతన్ని కొట్టినప్పుడు పడిన రక్తపు మరకలు కూడా ఆ దానిపైన ఉన్నాయి. ఆ 85 సంవత్సరాల ముసలామె ఇప్పటికీ కూడా భయపడి మేము ఇంక ఊరొదిలి వెళ్ళిపోతామనే భయంతో ఉన్నారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరా గూండాలు మేమా? ఎమ్మెల్యే గారు ఆ కార్యకర్తను చూడ్డానికి వెళ్ళినప్పుడు 200 మందిని గుండాలను ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకు మరణాయుధాల్ని కార్లో వేసుకెళ్ళాలి? ఎందుకు దాడులు చేయాలి? ప్రజలకి ఇవన్నీ వివరించకపోగా మళ్ళీ స్క్రిప్ట్ రివర్స్ మాట్లాడుతున్నారు మీరు. ఆయన సంఘాలలో మా శేఖర్ యాదవ్ కార్యకర్తను కొట్టి నేమ్కల్లు సంఘాల తర్వాత నేమ్కల్లు మీదనే వెళ్ళాలి. నేమ్కల్లుకు వెళ్ళేటప్పుడు అక్కడ దళిత మహిళ అయినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి చొరబడి దళిత మహిళ ఇంటికి వెళ్ళింది ఎమ్మెల్యేనా, లేదంటే ఎమ్మెల్యే ఇంటికి దళిత మహిళ వెళ్ళిందా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేనే దళిత మహిళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆమెను తంతే ఆమె వెళ్ళి కుండ మీద పడింది. ఆ కుండ కూడా విరిగిపోయింది. మేము కళ్ళారా చూసాం అక్కడంతా. తర్వాత టీవీ పగులు కొట్టింది.
తర్వాత మీ భర్తలు ఎక్కడున్నాడు, మీ అన్నదమ్ములు వాళ్ళు ఎక్కడున్నారో అని దుర్భాషలాడి ఆ మహిళను చాలా దారుణంగా కొట్టి ఆమెను ఇది చేస్తే ఆమె బయటికి వచ్చింది. వస్తే అప్పుడు ఆమెకు సంబంధించిన భర్త మరిది అందరూ కూడా వస్తే పోలీసులు, ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది, పోలీసులు వెళ్ళి సార్ ఎమ్మెల్యే గారు మీరు బయటికి రండి, అట్లా వెళ్ళకూడదు, ఎమ్మెల్యే అయినంత మాత్రాన అట్లా ఇళ్లలోకి చొరబడకూడదు అని చెప్పి పోలీసులు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే పోలీసుల మీద కూడా ఆయన దుర్భాషలు ఆడడం జరిగింది. ఇవన్నీ పచ్చి నిజాలు కావా? మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళ నానాల ఏ విధంగా మాట్లాడతారండి? అదైన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటే వాల్మీకి బోయ వర్గానికి సంబంధించిన మా మండల కన్వీనర్ పురుషోత్తం అతన్ని వెహికల్ అడ్డంగా ఉంది అని చెప్పి ఆ వెహికల్ని ధ్వంసం చేసింది మీ మనుషులు కాదా అని జగన్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇవన్నీ దాచిపెట్టింది ఎవరు? మీ వైసీపీ నాయకులు, మీ గొడ్డల పార్టీ నాయకులు. ఇవన్నీ కూడా ఇవ్వకుండా, ఇవన్నీ కూడా మాట్లాడకుండా మీకేదో స్క్రిప్ట్ ఇచ్చారు, అది చదివారు, వెళ్ళిపోయారు మీరు. అదే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు వీడియో బయటకు వచ్చింది, ప్రజలందరూ కూడా చూడాలి. ఎంత దుర్భాషలాడాడు, ఎంత దారుణంగా మాట్లాడినాడు. నిజంగా ఇవన్నీ బయటికి రాకుండా అడ్డుకునింది ఎవరు? ఇంత చేసి మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ నాయకులనా మీరు మాట్లాడేది? ఆ మహిళ ఈరోజు బోర్న విలిపిస్తుంది, దళిత మహిళ. ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే అక్కసుతోన మీరు మా పైన నిందలు వేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకొకసారి పర్యటనలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏం జరిగింది అనేది మీ లీడర్లతో తెప్పించుకోండి. ఇక్కడ లోకల్గా ఉండే లీడర్లు ఇవ్వడం చేతగాకపోతే మీరు వేరే రకంగా తెప్పించుకోండి. అంతేగాని అబద్ధాలని నిజాలుగా పదే పదే ఒక్కొక్క లైన్ని 3 సార్లు చెప్తూ ఉంటే అది నిజమని ప్రజలు అనుకుంటారు అంటే భ్రమ, మీ భ్రమ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా అందరు ప్రజలు చూశారు. ఆ దళిత మహిళని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా ఆమె బట్టలను చింపారని. వాళ్ళ భర్త పోలీసుల సమక్షంలోన ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్యే గారు దళిత మహిళ ఇంట్లో ఉంటే వీళ్ళు బయట ఉండి సార్ చూడండి నా భార్యని ఏ విధంగా కొట్టారని ఆయన చూపిస్తుంటే దాన్ని ఆమె భర్తే చింపాడని చెప్పి మీరు నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? అంటే మహిళలు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు కూడా లేదా? ఇది రాజారెడ్డి రాజ్యాంగమా? దాన్ని అమలు పరుద్దాం అనుకుంటున్నారా మీరు? నిజంగా మా చంద్రబాబు నాయుడు గారు మీరు రోడ్డు మీద రాకూడదు అని అనుకుంటే అంతమంది జనాల్ని స్వేచ్ఛగా రానిచ్చేవాడు కాదు. మా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, సంక్షేమ పథకాలు అందించాలి. దీని మీద ధ్యాసపడి మిమ్మల్ని మీ పనిని చేసుకొనిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ ఆటలన్నీ ఆడుతున్నారు. ఇప్పటికైనా ఈ ఆటలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి విరూపాక్షి గారు, నిజంగా మీ కార్యకర్తను ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మీరు శేఖర్ యాదవ్ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి కొట్టారు. అదేవిధంగా వాల్మీకి బోయ కొండ పురుషోత్తం అతనిది వెహికల్ని ధ్వంసం చేశారు. దళిత మహిళ ఇంటికి వచ్చారు. ఇక్కడ అరాచకమంతా చేసింది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. మీరు వచ్చి ఏదో బుకాయించి 4 మాటలు చెప్పి బల ప్రదర్శన చేసి అయిపోయింది, కర్నూలు ఫుల్ జనాలు వచ్చేసారు అంటే పొరపాటు. ప్రజలకు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నీవు రాయలసీమ బిడ్డవే, నేను రాయలసీమ బిడ్డని ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, నెవర్ అగైన్ అని మేము అంటున్నాం. ఇక్కడ మా రాయలసీమ వాసులం అందరం అంటున్నాము. కాబట్టి గొడ్డల పార్టీ నాయకులు, జిల్లా నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు మన కర్నూలుకి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి గౌరవ మంత్రివర్యులు టీజే భరతన్న నేతృత్వంలోన, అదేవిధంగా మా గౌరవ మంత్రులు నారా లోకేష్ అన్న నేతృత్వంలోనే ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి
ఇంతకు ముందు ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే నేను చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క లీడర్కి మీరు ఈ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పి మీరే చంపించి మీరే కొట్లాడి నీ పర్యటనను చూసుకోవడానికి వస్తున్నారేమో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి అనే సైకో, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి చాలా దుర్మార్గమైన వ్యక్తి. ఇతను వల్ల పడితే ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది. మన రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనమందరం కూడా చేయి కలుపుదాం. ఏదైతే అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మనమందరం కూడా మద్దతు తెలుపుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బల ప్రదర్శన కోసం వచ్చారా లేకంటే పరామర్శ కోసం వచ్చారా అనేది మా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో ముక్కున వెలేసుకుంటున్నారు. ఆయన వాళ్ళు నిజంగా పరామర్శం కోసం వచ్చింది ఒక 15-20 జీపుల్లో ముఖ్యమైన నాయకులు వెళ్ళి పరామర్శించవచ్చు. కానీ ఈరోజు బల ప్రదర్శన చేసి అటు ప్రజలకి ఇటు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగజేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఆయన ఎక్కడ పోయినా కూడా జనాలు ఉండాలి, వేలాది మంది తరలించాలి అని చెప్పి స్క్రిప్ట్ వస్తుంది. ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలలు పట్టుకుని అయ్యి ఏంట్రా ఈ కర్మ అని చెప్పి తరలించడం జరిగింది. ఆ జనాలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎగో నాయనకి ఇంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి చూపించడం ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి. ఎందుకంటే ఈరోజు విరూపాక్షి గారు ఏ ఘనకార్యం చేసి జైలుకి వెళ్ళారు, ఎందుకు ఇంత బల ప్రదర్శన చేసి ఏదో సక్సెస్ అయింది మా ప్రోగ్రాం బాగైంది అని ఎందుకు మీరు చంకలు గుద్దుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా విరూపాక్షి గారు ఏదైనా మంచి కార్యం చేసి జైలుకి వెళ్ళంటే వెళ్ళి పరామర్శించడానికి కూడా అర్థం ఉంటుంది. ఈరోజు అదే బడుగు బలహీన వర్గానికి చెందిన విరూపాక్షి గారు అదే బడుగు బలహీన వర్గానికి చెందిన శేఖర్ యాదవ్ కుటుంబాన్ని, అదేవిధంగా మండల కన్వీనర్ వాల్మీకి బోయ కొండ పురుషోత్తం వెహికల్ని ధ్వంసం చేసి దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి చొరబడి ఆ వస్తువులన్నీ పడేసి అంత ఇది చేసి ఆమెను కొట్టి వ్యవస్థ ఇది గుడ్డలు చింపి అట్లాంటి వ్యక్తి ఈరోజు చట్టం తన ప్రకారం తాను కేసులు పెట్టి చూస్తుంటే ఈరోజు వాళ్ళని పరామర్శించడం అనేది దేనికి సంకేతం? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా, మీరు నిజంగా పరామర్శ చేయాలంటే ఫస్ట్ బాధితులను వచ్చి పరామర్శం చేయండి. ఇక్కడ కూడా అదేవిధంగా సీదిరి అప్పలరాజు విషయంలో కూడా బాధితులను వదిలేసి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని పరామర్శిస్తున్నారు అంటే కేవలం మీ మానసిక స్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు. మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రాష్ట్రం కోసం నలుదిక్కులుగా ప్రయాణం చేసి ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఈరోజు రాష్ట్రం బాగుండాలి మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన టైంలో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇంకా ఎక్కువగా కష్టపడి మనం ఈ డెవలప్మెంట్ చేయాలన్న లక్ష్యంతోనే ఈరోజు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మా ఎన్డీఏ కూటమి పైన బురద జల్లాలనే లక్ష్యంతోన ఆయన వస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఒక్కటే తెలియజేసుకుంటున్నాను, ఇట్లాంటి సైకో మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో మరి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.